సార్, తమిళనాడు ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ ప్రభావం ఏ మేరకు ఉంటుందనుకుంటున్నారు? ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్న సమయంలో మనం స్పెక్యులేట్ చేయలేము. బట్ డెఫినెట్‌గా డీఎంకే, ఏడీఎంకేల అలయన్స్‌ల మధ్య చాలా నారో గ్యాప్ ఉన్న చోట టీవీకేకొచ్చే ఓట్లు చాలా కీలకమైతాయి. సో, టీవీకే తనంతట తాను అధికారంలోకి వచ్చినా, రాకపోయినా తమిళనాడులో ఎవరు అధికారంలోకి వస్తారు అనే అంశాన్నయితే ప్రభావితం చేయగలవు. ఎందుకంటే ఏ కొద్ది శాతం ఓట్లొచ్చినా గేమ్ చేంజర్‌గా మారిపోయే అవకాశం ఉంటది. గేమ్ తాను గెలవకపోయినా ఎవరు గెలుస్తారనే దాన్ని నిర్ణయించేటువంటి పరిస్థితిలో ఉండొచ్చు. ఎందుకంటే చాలా కాన్స్టిట్యుయెన్సీలో వెరీ నారో మార్జిన్‌లతో గెలుస్తూ ఉంటారు. సో, టీవీకే ఆ నారో మార్జిన్ సంపాదించుకోగలిగితే దే కెన్ డూ అండ్ అన్‌డూ విత్ వర్డిక్ట్స్ తీర్పుల్ని అటు ఇటు మార్చగలుగుతారు. అయితే అదే సమయంలో టీవీకే ఎవరి ఓట్లు తెచ్చుకుంటారన్నది కూడా కీలకం. ఇప్పుడు దళిత్ అండ్ మైనారిటీ ఓట్లను తెచ్చుకునే అవకాశం ఉంది. అదే తెచ్చుకుంటే డీఎంకే లెడ్ అలియన్స్‌కు నష్టం. అలా కాక ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఫ్రాగ్మెంట్ చేస్తే, చీలిస్తే అది డీఎంకేకి లాభం. ఏడీఎంకే నాయకత్వం అలియన్స్ ఎన్డీఏకి నష్టం. సో, అందువల్ల విజయ్ ఏ ఓట్లను ఎన్ని తెచ్చుకోగలగడు అనేది ఒక ఇంపార్టెంట్ క్వెషన్. అయితే విజయ్ అయితే తానే ముఖ్యమంత్రి అనే రీతిలో వ్యవహరిస్తున్నాడు. బట్ కేవలం విజయ్‌కున్న స్ట్రెంగ్త్‌ని బట్టే కాదు, ఆడున్న పొలిటికల్ కాంటెక్స్ట్‌ని బట్టి 2 అలయన్స్‌లు చాలా బలంగా ఉన్నాయి. ఎంత థర్డ్ స్పేస్ ఉంది అనేది చూడాలి.